హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే మురారి అయితే ముకుంద కోసం మంచి ప్లాన్ వేసిండు ఫ్రెండ్స్. ముకుంద తిక్క కుదిరేలో ఒక మంచి పని చేయబోతుండు. అదేంటంటే పంతులు గారితోనే చెప్పించిండు ఫ్రెండ్స్. దంపతులు ఇద్దరు ఒకరి కాళ్ళ మీద ఒకరు నిలబడి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు వేయాలని చెప్పారు. దానికి మన ముకుంద చాలా షాక్ అయిపోయింది కదా. ఆ పని ఎలా చేయను నేను ఆదర్శ్తో అలా అంత దగ్గరగా ఆదర్శ్ కాళ్ళ పైన కాళ్ళను పెట్టి నేను ఎలా నడవాలని ముకుంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ దేవుడా, చాలా మంచి ఉపాయం మాకు చూపించావు. దీనివల్ల నా ఆదర్శ్ ముకుంద దగ్గర అవుతారు, వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది అని కృష్ణ మిగతా ఇంటి సభ్యులందరూ అనుకుంటారు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం ఈ గండాల నుంచి ఎట్లా తప్పించుకోవాలి దేవుడా, ఎందుకు నాకు అడుగడుగున ఈ పరీక్షలు పెడుతున్నాను ముకుంద ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రేవతి గారు అయితే వెంటనే స్టార్ట్ చేయండి, అలా చేస్తేనే కదా మీ మధ్య ఎంత బంధం ఉన్నదనేది తెలుస్తుంది, వెంటనే ఇక స్టార్ట్ చేయండి మీరు అంటుంది. పెళ్ళిలో కూడా జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఒకరి కళల్లోకి ఒకరు చూడమంటారు, ఎందుకంటే ఆ బంధం అంత గట్టిగా నిలబడుతుంది కదా, అందుకే అలా చేయమంటారు. అలాగే పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఇప్పుడు కూడా మీరు కూడా అలాగే నడవండి, మీకు కూడా మంచి జరుగుతుందని చెప్తారు. ఇది కంపల్సరీ చేయాలా కృష్ణ, ఏదో ప్రదక్షిణాలు అంటే చేస్తాం కానీ ఇలా ఒకరి కాళ్ళ మీద ఒకరిని నిలబడి వాళ్ళకి పెయిన్ వస్తుంది కదా, ఎలా చేస్తామని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే నేనేం చెప్పలేదు, అది పంతులు గారే చెప్పారు కదా, స్వతహాగా నేను చెప్పింది అయితే ఏదే కాదు, పంతులు గారు చేయమన్నారు కనుక చేయాలి, తప్పదు కదా, పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేనా అని ముకుంద అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుందకి ఇష్టం లేదు అని కృష్ణ కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కానీ ముకుందను ఆదర్శం కలపడానికి ఈ ప్రయత్నం చేయాలని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి గారు కూడా అది చెప్తుంది, పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదమ్మా, వాళ్ళు చెప్పినట్టు ఇంట్లో కనుక మీకు అంతా మంచి జరుగుతుంది. సో పంతులు గారు చెప్పారు కనుక తప్పకుండా మీరు ఈ పని చేయండి, మిగతా పూజలన్నీ చేయించేశారు కదా, ప్రాబ్లం లేదు, కనీసం ప్రదక్షిణలే కదా అవి చేయమంది, ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి ప్రదక్షిణలు చేయడానికి అని రేవతి గారు అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏమీ లేదు అంటే కొంచెం పెయిన్ వస్తుందని ఆదర్శ్కి అందుకే బాధపడుతున్నా అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా వచ్చే పెయిన్ గురించి నీకెందుకు, ఆ కష్టం గురించి మేము చూసుకుంటాం కదా, నీ పని నువ్వు చెయ్యి, గట్టిగా పట్టుకోవడమే నువ్వు చేయాల్సింది అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక అవును కదా, నువ్వు చేయాల్సింది అలా గట్టిగా పట్టుకోవడమే కదా, అసలు నీకు ఇష్టం లేదా మురారి, ముకుంద నీకు ఇష్టం లేదా ఆదర్శ్తో కలిసి నడవడం అని. అబ్బాయి నేను ఇష్టం లేదని నేను చెప్పానా నీతో అని ముకుంద పెద్దగా అంటుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పకముందే నువ్వెందుకు ఒక డెసిషన్కి వచ్చేసావు మధు అని అంటాడు. ముకుంద చేత అలా చెప్పడానికి మధు అలా అంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ కూడా మధుకి సపోర్ట్ చేసి, మరి ఇష్టం ఉంటే ఇంకెందుకు లేటు, త్వరగా కానీ చేసి స్టార్ట్ చేయండి, ఇంకా ఇలాంటి విషయాల్ని లేట్ చేయకూడదు, ఇక పంతులు గారు చెప్పారు కదా వెంటనే స్టార్ట్ చేయండి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మురారి కూడా ఇక మోసే బాధ మాది, మేము మోయగలం, అయినా ఆదర్శ్ మిలిటరీ బాడీ కదా, తను ఈజీగా మోయగలడు, తనకేం ప్రాబ్లం లేదు, నువ్వేం బాధపడకు, తను ఆల్రెడీ ఎక్సర్సైజ్ బాడీయే, నువ్వు తన గురించి ఆలోచించుకో, నేను కూడా కృష్ణ ఈజీగా మోస్తా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏం కృష్ణ సరేనా, రెడీనా, నేను ఎప్పుడు రెడీ ఏపీసీపీ సార్ అంటూ ఉంటుంది. ఇక ముకుంద అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి ఈ గండ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి దేవుడా అని అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి కృష్ణ అయితే వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం ఎలా తప్పించుకోవాలా, ఆదర్శ్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తనకి ఏ దారి కనిపించదు, చివరికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఈలోపు కృష్ణ మురారి ఇద్దరైతే కృష్ణ అయితే మురారి కాళ్ళ మీద తన కాళ్ళని పెట్టేసి మురారిని పట్టుకుని, మురారి కూడా కృష్ణ నడుముని పట్టుకుని నుంచుని వాళ్ళ ప్రదక్షిణాలు చేయడానికి ఎలా ఉండాలని ఇది చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూడు మురారి ముకుంద ఎలా ఆలోచిస్తుందో, ముకుందకి ప్రదక్షిణాలు చేయడం ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నాడు. ఏంటి బ్రో ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు, స్టార్ట్ చేయండి అని మధు అనటంతో ఇక కృష్ణ అయితే స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. తన కాళ్ళని మురారి కాళ్ళ మీద పట్టి మురారి నడుము పెట్టుకుని, మురారి తన నడుమును పట్టేసుకుని హ్యాపీగా వాళ్ళు ఎలా చేయాలి అనే ఒక పొజిషన్ని ముకుంద మరియు ఆదర్శ్ ఇద్దరికి చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది చూసేసి ముకుంద అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మో ఇలా చేయాలని, నేను ఎలా చేయను, ఆదర్శతో ఎలా చేయగలను, నా వల్ల అయితే అస్సలే కాదు, ఈ పరిస్థితి నుంచి నేను ఎలాగైనా బయటపడాలి, ఎలాగైనా తప్పించుకోవాలి అని ముకుంద అనుకుంటుంది ఫ్రెండ్స్. కానీ ముకుందకి ఏ దారి లేదు ఫ్రెండ్స్. తను తప్పకుండా పంతులు గారు చెప్పినట్టు చేయాల్సిందే, తప్పించుకోవడానికి కూడా లేదా, అందరూ చూస్తున్నారు, రేవతి అత్తయ్య, మధు, కృష్ణ, మురారి అందరు చూస్తున్నారు కనుక ఇక తను తప్పించుకోవడానికి అయితే ఎటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఇక
ముకుంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలి, ఏం చేయాలి అని అర్థంగా టెన్షన్. ఈలోపు కృష్ణ, మురారి అయితే ఎంచక్కా వాళ్ళ పొజిషన్స్‌లో వాళ్ళు హ్యాపీగా నుంచేసుకొని ఒక ప్రేమానికి అద్భుతంలాగా ఒక ప్రేమ ఆలయంలాగా వాళ్ళిద్దరూ నుంచొని చాలా పోజులు ఇస్తా ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ప్రేమ అంటే కృష్ణ, మురారిదేమో అన్నట్లుగా ఇద్దరు చాలా హ్యాపీగా స్మైల్ ఇచ్చేస్తూ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలో దేవుడా అర్థం కావటం లేదు, ఏం చేయండి దేవుడా అంటే. ఆదర్శ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రేవతి గారు, మధు అందరూ కృష్ణ, మురారిని ఇద్దరిని చూసి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని వాళ్ళ మనసులో దీవెనలు ఇస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ముకుంద పొజిషన్ అయితే ముకుందకే అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అనుకుంటా కనీసం ఆదర్శని టచ్ చేయడానికి కూడా ముకుంద ఇష్టపడతలేదు ఫ్రెండ్స్. అంత ఇదిగా టచ్ చేయాలా వద్దా అన్నట్లుగా టచ్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా కొంచెం కాళ్ళ దగ్గర తెచ్చినా పర్లేదు కృష్ణ అని ఉంటుంది. అలా చేయకూడదు, అలా చేస్తే ఇంకా విలువేముంది, పంతులు గారు ఏం చెప్పారు ఆయన చెప్పినట్టే చేయాలి. ఏదో జస్ట్ కాళ్ళని అంటించి నడిపిస్తే ఇక అవి ప్రదక్షిణాలు ఎందుకు, దానివల్ల మీ మధ్య ఎటువంటి బంధం ఏర్పడదు. అలా వద్దు, నువ్వు నీ కాళ్ళని తీసుకెళ్ళి ఆదర్శ్ కాళ్ళ పైన పెట్టు, అప్పుడే మీకు బంధం అనేది మంచిగా ఏర్పడుతుంది అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి ముకుందా టెన్షన్ పడుతున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు ఎలా చేయాలో తెలియదా, మమ్మల్ని చూడు మేమిద్దరం ఎలా నుంచున్నామో పొజిషన్లో మీరు కూడా సేమ్ అలానే నుంచోండి, మీ ఇద్దరు ఎందుకు టెన్షన్ పడతాను, నీకంటే ఎక్కువ ఆదర్శ్ కూడా మొహమాట పడుతున్నాడు, నువ్వే అనుకుంటే నిన్ను మించిపోయి ఉన్నాడు ఆదర్శ్ అని మురారి అంటాడు. ఏంట్రా సిగ్గుపడుతున్నావు, నువ్వన్నా స్టార్ట్ చేయి, నువ్వన్నా మూమెంట్ తీసుకో, ముకుందని దగ్గర తీసుకో అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరేరా నువ్వు తీసుకున్నావు కదా నేను కూడా తీసుకుంటాను, జస్ట్ వెయిట్, ముకుంద కొంచెం టెన్షన్ పడుతుంది కదా, కంగారు పడుతుంది, ముకుందని కొంచెం కూల్ అవని, తను కూల్ అవ్వగానే నేను పొజిషన్లో సెట్ అవుతా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక రేవతి గారు స్టార్ట్ చేయండి అదా, ఎందుకంత మొహమాటం పడుతున్నారు, ఎందుకంత సిగ్గుపడుతున్నారు, ఇది మీరు కొత్తగా చేసే పనేమీ కాదు కదా, మీరు భార్యాభర్తలే కదా, చాలా ఇష్టంగా ఈ పని చేయొచ్చు, దానికి ఎందుకు ఇంత మొహమాటం పడుతున్నారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ, మురారి అయితే వాళ్ళ పొజిషన్ నుంచి వచ్చేసి వీళ్ళు ఇట్లా చెయ్యరు ఏసీపీ సార్, మనం వెళ్ళి ఎలా అయినా వాళ్ళిద్దరిని పొజిషన్లో సెట్ చేసి వచ్చి ఆ తర్వాత మళ్ళీ మనం చేద్దామని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక వెంటనే కృష్ణ, మురారి, ఆదర్శ్ ముకుంద దగ్గరికి వచ్చేసి ముకుందని ఆదర్శ్ని సెట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎలా నుంచోవాలి అని పొజిషన్‌ని వాళ్ళకి చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఒకరి కాళ్ళ మీద ఒకళ్ళని పెట్టండి, ఒకళ్ళ నడుము ఒకళ్ళు పట్టుకోండి అని గట్టిగా పట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. కృష్ణ అయితే గట్టిగా పట్టుకోలేవు, మీరు వదిలేస్తారు అని పందెం కాస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మేము చివరి వరకు గట్టిగా పట్టుకుంటాం కదా ముకుంద అని కృష్ణ, మురారి ఇద్దరు కలిసి బెట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆడవాళ్ళు ఇద్దరు గట్టిగా మగాళ్ళని వదలకుండా పట్టుకుంటామని బెట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ బెట్‌లో ఎవరు గెలుద్దామో చివరి వరకు చూద్దామని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే ముకుంద నువ్వు గట్టిగా పట్టుకో, నేను కూడా గట్టిగా పట్టుకుంటా, ముకుంద ఇది మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయం, నువ్వు సరిగ్గా వదిలేసావంటే ఇప్పుడు మన ఆడవాళ్ళ పరువు పోతుంది, నువ్వు గట్టిగా చివరి వరకు పట్టుకో, మనం ఓడిపోతే మళ్ళీ మనకి పేరు వచ్చేస్తుంది అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ముకుంద దగ్గరికి వచ్చేసి ముకుంద పొజిషన్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నుంచోవాలి, ఒకరి కాళ్ళ మీద ఒకళ్ళు పెట్టి ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళ నడుము మీద ఒకళ్ళ నడుమేసి పట్టుకోవాలి, అప్పుడైతే ఇద్దరు పట్టుకోకుండా ఆయన చక్కగా 3 ప్రదక్షిణాలు గుడి చుట్టూ ఈజీగా వేసేయగలరు అని కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరిని ఒక పొజిషన్లో పెట్టడానికి మన కృష్ణగా అయితే తలప్రాణం తోకొస్తుంది ఫ్రెండ్స్. ఎంతసేపటికి ముకుంద అయితే తన ఇష్టాన్ని చూపించి ఒక మూమెంట్ ఇవ్వదు, తను ఎప్పటికీ అట్లానే నుంచొని స్టాచ్యూ లాగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఏది చేయదు. ఇక ఆదర్శ్ కూడా మొహమాట పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద కోఆపరేటివ్గా లేకపోతే ఆదర్శ్ అయినా ఏం చేస్తాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ కూడా ఏం చేయలేక ఆయన కూడా తటపటాయిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కుటుంబ సభ్యులందరూ గదమాయిస్తూ ఉండటంతో ఇక ముకుంద చేసేది ఏం లేక, వేరే పరిస్థితులు ఏమీ లేక, ఎటు తప్పించుకోలేక ముకుంద అయితే తను ఒక పొజిషన్లో ఉండటానికి సిద్ధమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇకలోపు మురారి కూడా నుంచోరా, ఎందుకు అంత సిగ్గబడుతున్నావు, ముకుంద అంటే ముకుంద కంటే ఎక్కువ నువ్వు తడబడుతూ ఉన్నావు, ఎందుకు అలా చేస్తాను రా, ఆగరా ఆదర్శ్ వాడు చాలా సిగ్గుపడుతూ ఉంది, తను మొహమాట పడుతూ ఉంటుంది, నేను ఎలా అట్లా చేయగలను అని ఆదర్శ్ అంటాడు. అదేంటో తను నీ భార్య, నీకు ఇది ఉంది, నువ్వు చేయగలవు, తన నడుమును నువ్వు పట్టుకో, తన భుజాల పైన చేతులు వేయి అని మురారికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మురారి నువ్వు ఇది కావాలనే చేసావు కదా, నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసినట్టు ఉన్నావని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మనసులో అయితే ఇదంతా మురారి ప్లాన్లానే అనిపిస్తుంది నాకు, కావాలని ఆదర్శ్ని నన్ను కలపడానికి మురారి ఇవన్నీ చేస్తున్నట్టుగా ఉన్నాడు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఏం చేసేది తప్పక ఇక ముకుంద అయితే కళ్ళు మూసుకొని తన కాళ్ళని తెచ్చేసి
ఆదర్శ్ కాళ్ళ మీద పెట్టేసి తన భుజాలపై చేతులు వేసి ఎట్లాగోలా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. పట్టుకోవడానికైతే పట్టుకుంది కానీ దాన్ని ఇప్పుడు వదిలించుకోవాలా అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బంధం నుంచి నేను ఎప్పుడు విడిపోవాలా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నువ్వేంటి చూస్తున్నావు, నువ్వు కూడా రా, మనం కూడా పొజిషన్లోకి వచ్చేది అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే అని కృష్ణ మురారి కూడా వాళ్ళ పొజిషన్లోకి వస్తారు. ఇక అసలు ముకుంద ఫీలింగ్స్ అయితే సో ఎంబారస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు తనకి ఇష్టం లేనట్టుగా ఏదో మొహమాటంగా పైకి నవ్వుతూ అటు ఇటుగా అసలు నిజంగా ముకుంద ఎక్స్ప్రెషన్స్ అయితే చూడటం మన వల్ల కాదు ఫ్రెండ్స్. చాలా బాగా తన ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది ముకుంద అయితే. నిజంగా తను చాలా గ్రేట్. అటు కోపంగాను ఇటు సంతోషంగాను రెండింటిని ఒకే ఫేస్లో బ్యాలెన్స్ చూపించడం అంటే చాలా కష్టమైన పని కదా ఫ్రెండ్స్. కానీ ఆ ఒక్క సీన్ అనేది ముకుంద అయితే చాలా బాగా ఇక్కడ కట్టించిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి కూడా వాళ్ళ పొజిషన్లో వాళ్ళ నుంచొని వాళ్ళు కూడా ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ మురారి అయితే ప్రేమకి రూపం అంటే వాళ్ళే, ప్రేమకి అర్థం అంటే వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ పొజిషన్లో వాళ్ళ నుంచొని హ్యాపీగా వాళ్ళ ప్రదక్షిణ వాళ్ళు చేయడానికి సిద్ధమవుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ ప్రదక్షిణలు వాళ్ళు చేసుకుంటూ వెనకాల ఉన్న ఆదర్శ్ ముకుంద దంపతుల యొక్క ఆదర్శ్ ముకుంద వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆదర్శ్ ముకుందలు కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా, స్టార్ట్ చేయండి అని రేవతి వెనకాల నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. గుళ్ళో ప్రతి ఒక్కరు ఈ ప్రదక్షిణలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కొత్తగా పంతులు గారు ఏం పెట్టింది, ఇక ప్రతి జంట ఈ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అట్లా చేస్తేనే వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది గట్టిగా ఉంటుందని పంతులు గారు చెప్తారు. అలా చేయడం ఈ గుడి ఆనవాయితీ. ఇక్కడికి వచ్చిన ప్రతి జంట తమ మొక్కును తీర్చుకుని ఈ విధంగా ప్రదక్షిణలు చేసి వెళ్తారు. అది వాళ్ళ కొత్త జీవితానికి ఎన్నో అడ్డంకులు లేకుండా ఒక కొత్త జీవితాన్ని ఏర్పరుస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకే అందరూ ఇలా చేస్తూ ఉంటారు అని పంతులు గారు చెప్తారు ఫ్రెండ్స్. ఇక దాంతోటి ఇరువురు ఈ జంటలు వచ్చేసి వాళ్ళ ప్రదక్షిణలను వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. 2 ప్రదక్షిణలను అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. మురారి మరియు కృష్ణ మరియు ఆదర్శ్ ముకుందలు ఇద్దరు కలిసి హ్యాపీగా టూ రౌండ్స్ వేసేస్తారు. ఇక థర్డ్ రౌండ్కి ఇక ముకుందకైతే చాలా విసుగొచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ అయితే నేను ఇక భరించలేను, ఎలాగైనా దీని నుంచి బయటపడాలనేసి ఇక ముకుంద ఒక ప్లాన్ వేస్తుంది ఫ్రెండ్స్. తన చేతికి ఉన్న గాజులను తీసేసి అవి దాన్ని గట్టిగా పట్టుకోవడం వల్లే పగిలిపోయాయని చెప్పేయచ్చు అనేసి ఆ గాజులని తనే పగలగొట్టేసుకుని ఆ గాజు ముక్కలని కింద వేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ గాజు ముక్కలని ఆదర్శ్ తొక్కుతాడు. దానివల్ల ఆదర్శ్కి కాలికి గాయమై ఆదర్శ్ నన్ను మోయలేడు, నన్ను వదిలేస్తాడు అని ఒక ప్లాన్ వేసి ఇక ముకుంద ఏం చేస్తుందంటే తన చేతికి ఉన్న గాజులను తీసి తనే పగలగొట్టి ఆదర్శ్ నడిచే దారిలో ఆ గాజు ముక్కల్ని వేస్తుంది ఫ్రెండ్స్. దాంతో ఇక ఆదర్శ్ చూసుకోకుండా ముకుంద వెంకే చూస్తూ ఉంటాడు. చూసుకోకుండా ఆ గాజు ముక్కల్ని తొక్కేస్తాడు ఫ్రెండ్స్. తొక్కేస్తూ ఇక ఆదర్శ్ కాలికి గాయమవుతుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ కాలికి గాయమై ఆదర్శ్ ముకుందని పట్టుకోకుండా వదిలేస్తాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. అమ్మయ్య ఆదర్శ్ వదిలేశాడు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని ముకుంద ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే నొప్పితో చాలా బాధపడి అమ్మ. ఇక ముకుంద ఆదర్శను చూసి కృష్ణ మురారి కూడా వాళ్ళ పొజిషన్ని వదిలేసి ఆదర్శ్ వాళ్ళ దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్. ఏమైంది అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏదో గుచ్చుకుంది కాల్లో అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. ఏమైందిరా ఇంత సడన్గా ఇంత పెద్దగా అరిసావంటే కాల్లో ఏదో గుచ్చుకుందిరా, చాలా నొప్పిగా ఉంది అందుకంటే వెంటనే మురారి చూడగా కాల్లో గాజు పెంకు లోపల కానగుచ్చుకుని పోయి ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే మురారి దాన్ని చూసి తీసి అవతల పడేస్తాడు ఫ్రెండ్స్. దాన్ని చూసి కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కార్యాన్ని ఆపడానికి ముకుంద ఎంతవరకైనా తెగిస్తుంది. ఇప్పుడే నాకు అర్థమైంది ఆదర్శ్ ఈ విధంగా బాధపడుతుంది, తను కావాలని ఆ విధంగా రక్తం వస్తుంది, కావాలని ఇలాంటి పనులు చేస్తుంది ముకుంద అని కృష్ణ చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ కాలికి గాయమై రక్తం వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత రక్తం వస్తుంది చూసుకోవాల్సింది కదా, అయినా ఇక్కడ ఎవరు గాజు పెంకులు వేశారు, ఈ దారిలో ఎక్కడ ఈ గాజులు అంటే కృష్ణ అవి నావే, గట్టిగా పట్టుకున్నాం కదా దాంతో గాజులు పగిలిపోయి కింద పడిపోయాయి చూసుకోకుండా, సారీ ఆదర్శ్ క్షమించు, నేను కావాలని చేయలేదు అంటే ముకుంద నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నువ్వు కావాలని చేయలేదు కదా వదిలేసాయి దీనికి అని అంటారు. ఇక కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మధు రేవతి గారు కూడా అవమానంగా ముకుంద వంకే చూస్తూ ఉంటారు. ముకుంద కావాలనే చేసింది, ఆదర్శ్తో కలిసి నడవటం తనకి ఇష్టం లేదు, అందుకే తను ఈ పని చేసింది అని
మధు కూడా అనుకుంటూ ఉంటాడు. హమ్మయ్య! ఎలాగైనా ఆదర్శ్‌ని వదిలించుకోగలిగాను. ఆదర్శ్‌కి నొప్పి కలిగింది కదా! ఇక తనేం నడుస్తాడు. ఇక మేము నడవము. ఆదర్శ్ నడవలేడు కదా! ఆదర్శ్ బాధతో నడవటం నాకిష్టం లేదు అని ముకుంద చెప్తూ ఉంటది ఫ్రెండ్స్. మురారి కూడా ఆదర్శ్ బాధపడటం ముకుందకు కూడా ఇష్టం లేదు కనుక వద్దులే ఇంక వదిలేద్దాం. అయినా 2 ప్రదక్షిణలు చేశారు కదా! ఇక చాలులే దేవుడు క్షమిస్తాడులే. ఏం కాదులే అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు రేవతి గారిని కూడా అడుగుతా ఉంటది. ఏమమ్మా ఇక ఆపేద్దామా? ఆదర్శ్‌కి గాయమైంది కదా! తను చేయలేడు కదా! అనంటే సరేరా ఇంక చేసేదేముంది? చేసేదేమి లేదు కదా! 2 ప్రదక్షిణలైనా కంప్లీట్ చేశారు కదా! చాలులే అని రేవతి గారు కూడా అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ కృష్ణ, మురారి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. చూసావా ముకుంద తన ప్లాన్స్ కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది. ఎలాంటి గాయాలనైనా చేయడానికి సిద్ధమైంది. ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్న ఆదర్శ్‌ని తను టార్చర్ పెడతానికి రెడీ అవుతుంది. తను ఎలా బాధ పెట్టగలుగుతుంది? తనని ఎంతో ఇష్టపడుతున్న ఆదర్శ్‌ని తను ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని కృష్ణ, మురారి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. మధు కూడా చాలా బాధపడతాడు. ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా చేస్తుంది ముకుంద ఇక ఈ జన్మకి మారదు. ముకుంద మనసు మారేదే లేదు అని అనుకుంటూ ఉంటది. ఫ్రెండ్స్ ఇంక చేసిన ప్రదక్షిణలు చాలులే అనుకుని ఇద్దరు జంటలు దేవుడు దండం పెట్టుకొని ఇంటికి వెళ్దాం పదండిలే అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే అస్సలు నడవలేని పొజిషన్‌లో ఉంటాడు ఫ్రెండ్స్. మధు అయితే ఆదర్శ్‌ని పట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటాడు ఫ్రెండ్స్. బ్రో జాగ్రత్త అని అనుకుంటా మధు అయితే ఆదర్శ్‌ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. చూసావా కృష్ణ, మురారి అయితే చూసావా ఏసీపీ సార్ ఎలా చేసిందో ముకుంద కావాలనే చేసింది. ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సరే అని గుళ్ళోకి వస్తుండగా అక్కడ కొంతమంది కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. దాన్ని చూసి మధు అయితే ఇదేంటమ్మా ఇక్కడ అందరూ కాయిన్స్‌తో ఆడుకుంటున్నారు. ఇదేమిటా నీ బొంద కాయిన్స్‌తో ఆడుకోవటం కాదురా ఎప్పుడైనా గుడికి వస్తా ఉంటే తెలుస్తది. మనకి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అప్పుడప్పుడు వస్తే కాయిన్స్ కాదు. మనకు వాళ్ళు మనసులో కోరుకున్న కోరిక నెరవేరాలని అట్లా కాయిన్స్ నిలబెడతారు. వాళ్ళ కాయిన్ కనుక పర్ఫెక్ట్‌గా నిలబడితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అందుకే ఆ నమ్మకంతోనే వాళ్ళందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అరే అందుకే అప్పుడప్పుడు నిన్ను గుడికి రావాలనేది అని ఆదర్శ్ మధుని కూడా అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా అట్లా కాయిన్స్ నిలబెడితేనే కోరికలు నిలబడతాయా? దానికి అంత విలువ ఉందా అంటే అవునురా పెద్దోళ్ళు చెప్పిన ప్రతిదానికి ఒక విలువ ఉంది. ఈ గుళ్ళో ఆ సాంప్రదాయం ఉంది. ఈ గుళ్ళో ఎవరైతే కాయిన్‌ని స్ట్రెయిట్‌గా నిలబెడతారో వాళ్ళ కోరిక నెరవేరుతుందని వాళ్ళ బలమైన నమ్మకం. అందుకే అందరూ అలా చేస్తున్నారు అంటారు. అవునా ఇలాంటి ఒక ఇది కూడా ఉందా? ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. కాయిన్స్‌తోనే కోరికలు నెరవేరుతాయా? ఆ దేవుడు అంత ఈజీగా తీరుస్తాడా? అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక అట్లా జరిగింది కాబట్టి అందరూ ఇక్కడ ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు అంటారు. ఈలోపు ముకుంద కూడా నేను కూడా గుడిలో ఒక కోరిక కోరుకున్నాను. నేను కూడా కాయిన్స్ నిలబెడతాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఇక మనకి ఓపిక లేదు కదా! మనం ఇంటికెళ్ళిపోదాం అంట. కానీ ముకుంద తను కాయిన్‌ని నిలబెడతాను అని అనటంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏంటి ముకుంద నువ్వు కాయిన్‌ని నిలబెడతావా? ఏం కోరిక కోరుకున్నావేంటి? అరే కోరుకున్న కోరికలు దేవుడి ముందు కోరుకున్న కోరికలు ఎవరు చెప్పర్రా అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం కోరిక కోరుకుందో ఎందుకు నిలబెట్టాలనుకుంటుందా అని కృష్ణ, మురారి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే తన మనసులో ఉన్న కోరిక ఎలాగైనా నెరవేరాలని సదుద్దేశంతో ఇక తను కాయిన్‌ని నిలబెట్టాలి అని అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. సరే నేను కాయిన్ ఇస్తా అని ఆదర్శ్ కాయిన్ ఇవ్వబోతుంటే ఆదర్శ్ తన పర్సులోకి చేయబెట్టి కూడా మనీ తీయలేకపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ నువ్వు బాధపడకు, నువ్వంత ఇబ్బంది పడకు. మధు నువ్వు ఆదర్శ్‌ని జాగ్రత్తగా పట్టుకో అని ముకుంద అంటూ ఉంటది ఫ్రెండ్స్. వెంటనే మురారిని అడిగి మురారి నువ్వు ఒక కాయిన్ ఇవ్వు నేను కాయిన్ నిలబెడతా అంటూ ఉంటది ఫ్రెండ్స్. అలా అనంగానే కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద ఇంకా ఎవరిస్తే ఏమైంది కాయినే కదా! కాయిన్ ఆదర్శ్ ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? అలా ఏం లేదు కదా! జస్ట్ కాయిన్ నిలబెడతానికే కదా! అని అంటూ ఉంటది ఫ్రెండ్స్. ముకుంద అయితే కవర్ చేయడానికి ఇక ఆదర్శ్ కాయిన్ ఇస్తాడు ఫ్రెండ్స్. చూడండి ఏసీపీ సార్ ఎంత పని చేశారు. ఇప్పుడు ముకుంద మిమ్మల్ని కోరుకుంటది. మురారిని ఇవ్వమని దేవుడిని కోరుకొని ఆ కోరిక నెరవేరడానికి కాయిన్‌ని నిలబెడుతూ ఉంటది. దానికి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని కృష్ణ అంటూ ఉంటది. దానికి ఏం చేస్తావు కాయిన్ నిలబెట్టినంత మాత్రాన అక్కడ ఏమీ జరగదులే అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే నా మనసులో ఉన్న మురారి మనసు నువ్వే మార్చాలి దేవుడా అని కోరికని తన కాయిన్‌ని నిలబెడటానికి ట్రై చేస్తూ ఉంటది ఫ్రెండ్స్. కృష్ణ అయితే మనం కూడా కాయిన్ నిలబెడదాం ముకుంద కోరిక నెరవేరకూడదని మనం కూడా కాయిన్ నిలబెట్టాలి ఏసీపీ సార్ అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్. కృష్ణ అవన్నీ ఏదో మూఢనమ్మకాలు అవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు? తను నిలబెట్టినంత తన కోరిక నెరవేరుతా అంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ సాటర్డే ఏదైతే ప్రోమో ఉందో అదే వస్తుంది.